నమస్తే. నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం ఒక సూపర్ టాపిక్ ఈరోజు కూడా తీసుకొచ్చాను. చాలా మంచి టాపిక్. ఏంటంటే మనము జీతో మొదలైంటే గనక ఏముంటుంది సార్, మరి గూగుల్ ఉంది కదా అనుకోవచ్చు. క్లియర్గా తెలియజేస్తాను. సర్వీస్ వేరు, మనీ ట్రాన్సాక్షన్స్ వేరు, బిజినెస్ వేరు, రకరకాలు ఉంటుంది. ఇక్కడ మొదట్లోనే మీకు జీతో గూగుల్ ఉంది, ప్రపంచాన్ని ఏలేస్తుంది. కానీ ఎలా ఉంది? సర్వీస్ ఓరియంటెడ్గా ఉందా? మనీ ఎట్లా వస్తున్నాయి దానికి, గూగుల్కి అనేది మనందరికీ తెలుసు. ఇక్కడ మీకు క్లియర్గా తెలియజేస్తాను. మనుషుల పేర్లుంటే ఎలా ఉంటుంది. ఇక్కడ మనము చేసే పనులలో మనం ఏ సర్వీస్ ఎంచుకున్నాం, ఒక పేరు దానికి తగ్గట్టు ఎలా ఉంది, ఇది స్పీడ్గా ఉందా, ఏముంది, ఈ ఎనర్జీ ఎలా ఉందో క్లియర్గా మీకు తెలియజేస్తాను. చూసుకొని ముందుకెళ్దాం. లైఫ్ అంతా కూడా సక్సెస్ ఉండాలంటే న్యూమరాలజీ పవర్ అనేది మన అందరికీ చాలా అవసరం. చూసుకొని ముందుకెళ్దాం. దానికన్నా ముందుగా ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. మీ అందరికి కూడా దత్తాత్రేయ స్వామి యొక్క కృప కలగాలి, హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే లైఫ్ అంతా మనందరికీ సూపర్ 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 సక్సెస్ ఇచ్చే న్యూమరాలజీ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. మనము చాలామంది గానగాపూర్ వెళ్తున్నారు, వస్తున్నారు. కానీ ఎనర్జీ కొంతమంది తీసుకోలేకపోతున్నారు. అక్కడ కొన్ని నెగటివ్ ఎనర్జీస్ ఉన్నాయి. మీరు అక్కడ సంగం అని మనకు వాటర్లో మునుగుతాం, కానీ ఆ వాటర్లో అది నిల్వ వాటరు, ఫ్లోయింగ్ వాటర్ కాదు. అక్కడ నెగటివ్ ఎనర్జీ ఉన్న వాళ్ళు మునుగుతున్నారు, పాజిటివ్ ఎనర్జీ ఉన్న వాళ్ళు మునుగుతున్నారు. దాని వలన అక్కడున్న నెగటివ్ ఎనర్జీ వాటర్లో కలిసిపోయి అది మనకు కూడా వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది. మీరు మళ్ళీ అక్కడ మునగాలనుకుంటే మునిగి మళ్ళీ రూమ్కి వచ్చి మళ్ళీ స్నానం చేసి అప్పుడే గుడికి వెళ్ళండి, ఆ తర్వాతనే ఇంటికి రండి. దయచేసి చెప్తున్నా, ఈ ఫార్ములా మీరు పాటించండి. 100% మనం ఎనర్జీతో వచ్చేస్తాం. లేదంటే ఇక్కడ దేవుడి సంగమమే కదా, మనం మునుగుతున్నాం, వస్తున్నాం, పవర్ఫుల్గా ఉంటుంది. అప్పట్లో ఇంతమంది ఫ్లోటింగ్ కానీ ఇంతమంది ఇది లేకపోవడం వలన దత్తాత్రేయ స్వాముల వారు మాత్రమే అక్కడ స్నానం ఆచరించి, ఏదో కొద్దిమంది శిష్యులు ఆచరించి చేసి ఉండవచ్చు. దానివల్ల ఆయనకు నెగటివ్ రాకపోయి ఉండవచ్చు. కానీ మనందరికీ కూడా ఎంతో మంది స్నానాలు చేస్తుంటారు, ఎన్నో కొబ్బరికాయలని అవని ఇవని నానా చెత్త చెదారం, నానా రభస చేస్తున్నారు. అక్కడ చూసుకొని చేసుకోండి. స్వామివారి గుడిలోనే హై పవర్ ఉంది, ఇది చూసుకోండి. నెక్స్ట్ మనందరికీ న్యూమరాలజీ పవర్తో మనం ముందుకెళ్తున్నాం. మొబైల్ నంబర్ పవర్ మనందరికీ అవసరం. ముఖ్యంగా చెప్తున్నా, మొబైల్ నంబర్స్ దయచేసండి త్వరగా తీసుకోండి. నంబర్స్ దొరకట్లేవు, రేట్లు కూడా చాలా పెరిగిపోయినాయి లక్కీ నంబర్స్. మనము కూడా ఒకవేళ బయటికి వెళ్ళి చెక్ చేసుకుంటుంటే కానీ అక్కడ కూడా దొరకడం చాలా కష్టం అయిపోయింది. మొబైల్ నంబరు ప్రతి ఒక్కరికి కూడా మంచి లక్కీ మొబైల్ నంబర్ కావాలి. ఆ లక్కీ మొబైల్ నంబర్ మనకుంటే మంచి కమ్యూనికేషన్ అనేది ఏర్పడుతుంది. ఈ మంచి కమ్యూనికేషన్ వలన మనకు మనీ ఎనర్జీ, బిజినెస్ ఎనర్జీ ఖచ్చితంగా చాలా బాగుంటుంది. అలాగే మనందరికీ కూడా బెస్ట్ మ్యారేజ్, సూపర్ మ్యారేజ్, లక్కీ మ్యారేజ్ మనందరికీ చాలా అవసరం. ఈ ఆగస్టు 19 రోజున రీమ్యారేజ్ ఎవరెవరైతే చేసుకోవాలనుకుంటున్నారో త్వరగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. రూమ్స్ అవన్నీ ప్యాకేజీలో వస్తున్నాయి కాబట్టి రూమ్స్ బుక్ చేయడం కొంచెం ఎక్కువ రేట్లు అడగడం జరుగుతుంది కాబట్టి చూసుకొని చేసుకోండి. ఈ ఆగస్టు 1 నుంచి ఆగస్టు 10 వరకు
రేటు మాత్రం చాలా పెరిగిపోతుంది. ఏమున్నా జూలై ఎండింగ్ మంత్ ఎండింగ్ వరకు కొద్దిగా తక్కువ ఉంటుంది. దయచేసి చూసి చేసుకోగలరు. థ్యాంక్ యూ. అలాగే మనందరికీ కుబేర ఎనర్జీస్ చాలా అవసరం. ఈ కుబేర ఎనర్జీస్ వలన మన ఇంట్లో సోలార్ ఫెన్సింగ్ కావచ్చు, టోటల్గా సోలార్ పవర్తో ఉన్న ఇల్లు కావచ్చు, అలాగే మన ఇళ్ళ దగ్గరలో టవర్స్ కావచ్చు, అలాగే హైటెన్షన్ లైన్ కావచ్చు, ఈ ఉన్న దగ్గర చాలా చాలా నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది. భూమి నుంచి వచ్చే నెగిటివ్ ఎనర్జీస్ మళ్ళీ ఈ ఎనర్జీస్తో మనము టోటల్గా బాడీ మొత్తం నెగిటివ్ ఎనర్జీ అయిపోతుంది. దీనికి మనము కుబేర రాడ్స్ ఎనర్జీ మనం చేసుకుంటే ఈ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీస్ తగ్గిపోయి పాజిటివ్ ఎనర్జీస్ అనేటివి వస్తాయి. చూసుకొని చేసుకోండి, మీ ఇష్టం. అలాగే ఈరోజు మనము మీ బిజినెస్ కావచ్చు, మీ పేర్లు కావచ్చు, జీతో మొదలైంటే కనుక ఎలా ఉంటాయి మన లైఫ్. జీతో మొదలైన పేరు మనకు గూగుల్ ఉంది. దీని పవర్ ఇక్కడ మెయిన్ ఉంది. కానీ గూగుల్ వచ్చేసి సర్వీస్, అంటే మనకు సర్వీస్నిచ్చి మనీని డైరెక్ట్ తీసుకోకుండా ఇండైరెక్ట్గా తీసుకుంటుంది. ఆ సర్వీస్ని మనము ఉపయోగించుకుంటున్నాం కాబట్టి డైరెక్ట్ మన దగ్గర నుంచి తీసుకోదు. ఇది గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్ మనీ ఒక వినియోగదారుడి దగ్గర నుంచి డైరెక్ట్ తీసుకోవట్లేదు. ఇంటర్నెట్ ద్వారా, ఇంటర్నెట్ ప్రొవైడ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి మనీ తీసుకుంటుంది. మనందరికీ తెలిసిన విషయమే. నెక్స్ట్, కంపెనీలు జీతో మొదలైన ఏదైనా కంపెనీ కావచ్చు, జీతో మొదలైన పేరు కావచ్చు, మనందరికీ ఏం చేస్తుంది అసలు? ఈ జీతో మొదలైన పేర్లు ఏం చేస్తాయి? చాలా 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 నెగటివ్ ఎనర్జీని ఇస్తాయి. ఏం చేస్తాయి అసలు? జీ లెటర్కు సంబంధం ఏంటి? జీకి 3 నంబరు వస్తుంది మన న్యూమరాలజీలో. 3 అంటే గురుడు. ఈ పేర్లు చాలా చోట్ల నేను చూశాను. ఏం చేస్తాయంటే ఒక గురుతత్వానికి ఉన్న పేర్లు కూడా చాలా ఉన్నాయి, కానీ మనీ ఎనర్జీని చేయలేవు. ఇవేంటంటే మనము చేసే బిజినెస్లు, మనం ఉండే బిజినెస్లు డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్. అంటే ఒక పెన్ ఉంది, ఉదాహరణకి ఈ పెన్ను పేరు గూగుల్, దీని పేరు. ఇది డైరెక్ట్ చేస్తే లాస్ అనేది చాలా వరకు కలుగుతుంది. వినియోగదారుడు మన దగ్గర నుంచి, మన యొక్క సర్వీస్ నుంచి ఆయన ఇబ్బంది పడి లాస్ వచ్చే ఛాన్స్ ఉంది. ఆవేశం, అక్కడున్న వ్యక్తులు కూడా ఆవేశపూరితంగా ఉంటారు. గూగుల్లో ఎక్కడ కూడా డైరెక్ట్ కస్టమర్ టు ఉండరు, టోటల్గా ఆన్లైన్ ఉంటుంది. ఆన్లైన్ నుంచి మనీ వస్తుంది వాళ్ళకి. ఇక్కడ మీరు చేసుకునే పని కూడా ఏదైనా ఆన్లైన్ ఉంటే కనుక మీకు బాగుంటుంది, కానీ మనిషి కస్టమర్ టు కస్టమర్ ట్రాన్సాక్షన్ అస్సలు పనిచేయదు. అలాగే మీకు ఎవరైనా సరే జీతో ఉన్న పేరు ఆవేశం, కస్టమర్ కావచ్చు, అందులో ఉన్నవాళ్ళు కావచ్చు, ఆవేశంతో ఇబ్బందులు పడి, గొడవలు పడి, పార్ట్నర్స్ మధ్యలో ఇబ్బందులు పడి, మనము చేసే బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన దాంట్లో చాలా మంది ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నాయి. స్టార్టింగ్లో మీరు బిజినెస్ పెట్టినప్పుడు చాలా వేగంగా వెళ్ళిపోతుంది, వేగంగా ఎదుగుతుంది. అది 5 సంవత్సరాలు కావచ్చు, 10 సంవత్సరాలు కావచ్చు. తర్వాత నుంచి డౌన్ఫాల్ స్టార్ట్ అయిపోతుంది. గమనించుకోండి, మీకు ఎవరైనా స్టార్ట్ చేసి ఉంటే కనుక మీకు తెలుస్తుంది. డౌన్ఫాల్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఏం చేయాలి? ఈ పేరు కన్నా ముందు ఏదన్నా ఒక నేమ్ యాడ్ చేస్తే
సరిపోతుంది. కస్టమర్స్ అంటే మీ పేర్లు కూడా ఏవైనా జీతో మొదలైతే అది కూడా మనకు ఆ వ్యక్తులు కూడా డౌన్ఫాల్ అవుతుంటారు. మనకు తెలిసిన వ్యక్తులందరూ కూడా చాలా మంది పెద్ద పెద్ద వ్యక్తులే ఉన్నారు ఈ పేర్లతో. కానీ మనుషుల యొక్క ప్రవర్తన కొంచెం స్పీడ్గా ఉంటుంది. చూడ్డానికి మనకు కనపడినా అది ఆవేశానికి గురి చేసి ఆ కంపెనీలోని వ్యక్తుల పట్ల వైషమ్యాలు ఏర్పడి, కోపతాపాలు ఏర్పడి, గొడవలు అయిపోయి, ఎవరైతే వాళ్లకు సంబంధించిన వ్యక్తి కాకుండా మూడో వ్యక్తి వచ్చి ఆ కంపెనీ రాజ్యం వెళ్తూ ఉంటాడు. మనకు ప్రత్యక్షంగా చూసాం. చూసుకోండి. ఖచ్చితంగా చాలా ప్రాబ్లమాటిక్ చేస్తుంది ఈ జీ. బిజినెస్ నష్టాలు తీసుకొస్తుంది, మనుషుల మధ్యన వైషమ్యాలు తీసుకొస్తుంది. అసలు వ్యక్తికి ఏమాత్రం చిన్న పొరపాటు జరిగినా ఆ వ్యక్తి ఆగలేడు, చాలా స్పీడ్గా అయిపోతాడు. పేరుని కరెక్షన్ చేసుకోండి. జీ అనేది మనకి ఇక్కడ ఇంజిన్ లెటర్. ఈ ఇంజిన్ లెటర్ని మనము తప్పించేసి దీని ప్లేస్లో ఇంకొక ఇంజిన్ని తీసుకొచ్చి పెడితే, ఉదాహరణకి జీ ఉంది, దీనికి ఎవరైతే ప్రొప్రైటర్స్ ఉన్నారో, ఎవరైతే పార్ట్నర్ ఉన్నాడో, ఎవరైతే ఆ వ్యక్తికి ఇట్లా ది గూగుల్ అట్లా ఆ విధంగా మనము ఒక పేరుని యాడ్ చేసి ఒక చిన్న లెటర్ గాని యాడ్ చేస్తే 100% సూపర్గా. నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను. అది అనేది పెట్టుకోకండి. ఎవరైనా సరే మీకు సరిపోతుందా లేదా చూసుకొని ఆ పేరు కరెక్షన్ చేసుకుంటే గనక పిల్లల పేర్లు కూడా గాతో కానీ జీతో కానీ వస్తుంటాయి. అది చాలా డేంజర్. ఆ డేంజర్ నుంచి తప్పించుకోవాలంటే మనం సర్నేమ్తో పాటు పిలిపించుకోవడం చాలా ఉంటాయి. అవన్నీ కూడా చూసుకోండి. దయచేసి ఈ పేర్లతో ఎందుకు నష్టం వస్తుందో, మాకు ఎవరన్నా చేతబడి చేశారో, ఇన్ని రోజులు బాగానే నడిచింది కదా, ఇన్ని రోజులు బాగానే ఉన్నాం కదా, ఇన్ని రోజులు ఇదంతా అవుతుంది కదా అని ఆలోచనలు పెట్టుకోకండి. దయచేసి చాలా ప్రాబ్లమాటిక్ ఉంటుంది. ఉండే కొద్దీ పేరుతో సగం ఎనర్జీ వస్తుంది. కుబేర రాడ్స్ వలన సగం ఎనర్జీ, కుబేర ఎనర్జీస్ అంటే దాదాపు నెగిటివ్ వలన సగం వస్తుంది. మీ యొక్క మొబైల్ నంబర్ వల్ల కూడా వస్తుంది. ఇక్కడ జీతో ఉన్న కంపెనీ పేరు, జీతో ఉన్న వ్యక్తి, తర్వాత 3 నంబర్ కూడా లాస్ట్ ఎండింగ్ కానీ మధ్యలో 3 నంబర్స్ ఎక్కువ వచ్చినా కూడా ఇలాంటి ఎనర్జీస్ ఉంటాయి. చూసుకొని మీ పేరుని కరెక్షన్ చేసుకొని మీ బిజినెస్ని మంచి డెవలప్ చేసుకోండి. 100% సూపర్ సక్సెస్గా ఎదగాలంటే పేర్లతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇది మనం జీ గురించి చేసుకున్నాం కాబట్టి జీ పవర్ అనేది మనకు చాలా ప్రాబ్లమాటిక్ చేస్తుంది. చూసుకొని ముందుకెళ్ళండి. థ్యాంక్ యూ.